Hi, brother Narasimhadu. Wish you happy, healthy, prosperous, and peaceful retirement life. Welcome to our retirees grow and enjoy. All the best. నమస్తే మరిది నరసింహుడు. ఈరోజు పదవీ విరమణ పొందుతున్న మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. 37 సంవత్సరాల సుదీర్ఘ ఉపాధ్యాయ వృత్తిని అంకిత భావంతో విజయవంతంగా నిర్వహించి ఈరోజు రిటైర్మెంట్ తీసుకుంటున్న సందర్భంగా మీతో కొన్ని మాటలు పంచుకుంటున్నాను. నరసింహుడు, మీ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎంత మాట్లాడినా చాలదు. ఉద్యోగానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో అంతే ప్రాముఖ్యత కుటుంబ సభ్యులకి ఇచ్చారు. సరదాగా, సంతోషంగా, ఓర్పుతో ఉంటూ ఎన్నో సన్మానాలు అందుకున్న వ్యక్తి మీరు. మా చెల్లి యువరాణి అయిన ఉషారాణిని మహారాణిలాగా, చిన్నుని సన్నీని 2 కళ్ళలాగా చూసుకుంటూ పిల్లల్ని ఎంతో క్రమశిక్షణతో పెంచారు. ఇంకా చెప్పాలంటే మా ప్రసన్న, ప్రదీపులతో కూడా బాబాయ్ చిన్నాన్నలాగా కాకుండా స్నేహితునిలాగా జోక్స్ వేసుకుంటూ ఎంతో సరదాగా ఉంటారు మీరు. అందరితో మంచిగా ఉంటూ అవసరమైన చోట మీ సహాయ సహకారాలు అందించారు. మీరంటే మా ఫ్యామిలీకి ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్నాయి నరసింహుడు. మీరు ఇప్పుడు మరో అంకంలోకి అడుగు పెడుతున్న ఈ దశను ఆయురారోగ్యాలతో సుఖశాంతులను ప్రసాదించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఎ హ్యాపీ రిటైర్మెంట్ మరిది గారు. థ్యాంక్ యూ. హలో బాబాయ్, కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యువర్ రిటైర్మెంట్ లైఫ్. మీరంటే మాకు ఎప్పుడు చాలా అభిమానం బాబాయ్. చిన్నప్పటి నుంచి చాలా ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు మమ్మల్ని. ఎప్పుడు ఆళ్ళగడ్డకు వచ్చినా కానీ, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మీకు ఆఫీస్లో, స్కూల్లో, ఇంటికి వచ్చే వరకు చాలా నవ్వుతా, బాబాయ్ కంటే ఫ్రెండ్ లాగా చూసుకుంటూ ఎప్పుడు గేమ్స్ కానీ, పజిల్స్ కానీ మమ్మల్ని ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. అప్పట్లో మాకు, ప్రస్తుతం ఈ టైంలో కూడా సిరి హాసినీలకు కానీ ఎప్పుడు మీరు ఎంగేజ్ చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి న్యూ విషయాలన్నీ చెప్తూ. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మేము ఇండియా వచ్చినా కానీ పిలుస్తుంటారు రమ్మని. మేము ఎప్పుడు రావాలని అనుకుంటాం. యాజ్ పాసిబుల్ అయినంత వరకు ఆళ్ళగడ్డకు రావాలని ఉంటుంది మాకు, మిమ్మల్ని కలిసి మీతో టైం స్పెండ్ చేయాలని. సో ఒక అధ్యాయం ముగిసింది. సో నెక్స్ట్ మీరు చాలా మంచి లైఫ్ లీడ్ చేయాలని, హెల్తీ, వెల్తీ, పీస్ఫుల్ లైఫ్ కలగాలని కోరుకుంటున్నాము. కంగ్రాచ్యులేషన్స్ ఆన్ యువర్ రిటైర్మెంట్ లైఫ్. బాబాయ్, మీ రిటైర్మెంట్ సందర్భంగా ఫంక్షన్కి అటెండ్ కాలేకపోతున్నాము. ఈ వార్ వల్ల ఫ్లైట్స్ తిరగక. బట్ ఒక చిన్న కవిత రాశాను మీ యొక్క రిటైర్మెంట్ సందర్భంగా. తప్పులుంటే క్షమించండి, మీకు నచ్చకపోతే మన్నించండి, నాలో ఒక కవి ఉన్నాడని గుర్తించండి. ది టైటిల్ ఆఫ్ ది కవిత ఆ నుంచి అమ్మహ అక్షర కీర్తి టైటిల్. అల్లుపెరుగని ఆదర్శ విద్యా పారంగతుడు, ఆళ్ళగడ్డలో నిలవైన మా బాబాయి నరసింహుడు, ఇంట్లో అన్నీ తానై నిలిచిన అగ్రజుడు, ఈ తరంలో విరించికి దిక్సూచి అయిన మార్గదర్శకుడు, ఉషాపతిగా ఇంటికి వెలుగించే దినకరుడు, ఊరి ప్రజలకు సహచరులకు సదా ఆప్తమిత్రుడు, ఎంతోమంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు, ఏనాడు తన ఉద్యోగ ధర్మాన్ని మరువని ధార్మికుడు, ఐశ్వర్యాల కంటే మానవత్వమే గొప్పదని చాటిన ధర్మాత్ముడు,
ఒక్క రిమార్క్ లేని నిస్వార్థ సేవకుడు. ఓపికతో నవ్య కౌశిక్లకు ప్రేమను పంచిన ఉత్తమ జనకుడు. ఔత్సాహికులమైన మాకు ఎప్పుడూ స్ఫూర్తి నింపే ప్రతిభావంతుడు. అందరికీ ఆప్యాయత అనురాగం పంచే అభిమాన ధనుడు. మా అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే మహనీయుడు. మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. Hi Narsim uncle, you are always polite and down to earth, which made you a great principal and also a wonderful human being. You deserve the best, so keep on being you because world needs more of who you are. I am blessed to have an uncle like you in my life. You have spent years guiding the students and supporting the teachers to build a strong school with your dedication and discipline. Now it's time for us to spend with you. Retirement means more laughter, spending more time with your family members, Usha auntie, Ashish, Kirti and Kaushik, and telling more stories with your grandson Vivan Viranchi. Wishing you a wonderful retirement filled with joy and relaxation. You earned it. Finally, congratulations on your retirement, Narsim uncle. నమస్తే తాతు. మీరు మాకు ఒక తాతగారి కన్నా ఎక్కువ ఒక మంచి ఫ్రెండ్ లాగే ఉండేవారు ఉంటారు మేడం. రోజు మీరు ఇంకా చాలా మోటివేషన్ అండ్ సలహాలు కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ తాతు. ఎన్నో ఏళ్ళగా ఎంతో మంది జీవితాలని వెలుగు నింపారు. మీ సేవలు ఎప్పటికీ మర్చిపోలేదు తాతు. హ్యాపీ రిటైర్మెంట్ తాతు. హలో బాబాయ్. అన్నలా సూట్ వేసుకొని చెప్దాం అనుకున్నా, నాకు సూట్ కాదేమో అని వద్దనుకున్నా. డాడీలా సన్ గ్లాసెస్ పెట్టుకొని చెప్దాం అనుకున్నా, అంత క్లాస్ కాదులే అని వదిలేశా. మీ రిటైర్మెంట్కి శుభాకాంక్షలు. మీలాంటి వారిని చూసే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో రేలంగి మావయ్య క్యారెక్టర్ని సృష్టించుంటారు. అంత మంచివారు. ప్రేమ అభిమానం తప్ప ఇంకేమీ తెలియని వారు. ఇప్పటికీ మీరు పిల్లలతో ఆడే మీ ఓపిక చూస్తే మాకు చాలా ముచ్చటేస్తుంది. ఇప్పటికీ మాకు ఇంకా మీతో అప్పట్లో ఆడే కార్డ్ గేమ్స్ అవన్నీ ఇంకా గుర్తు. వి మిస్ ఇట్. మీరు పెద్దనాన్న డాడీ వాళ్ళ లెగసీని మీరు కంటిన్యూ చేశారు. ఇక మీదట మీ అంత మంచి టీచర్స్ మళ్ళీ ఇప్పట్లో ఇక ఆంధ్రాలో రారు. బెంగళూరులో ఒకరున్నారు లావణ్యక్క, బట్ ఆంధ్రాలో ఇప్పట్లో కష్టమే. మీ కలీగ్స్ స్టూడెంట్స్ అందరూ మిమ్మల్ని డెఫినెట్గా మిస్ అవుతారు. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు ఉండాలి. మా ఓం వేద్ పిల్లల్ని కూడా మీరు ఆడించాలి. ఇండియాకి వచ్చినప్పుడు కలుద్దాం. And happy retirement once again. హ్యాపీ రిటైర్మెంట్ అంకుల్. మీ ఈ సుదీర్ఘ ప్రయాణానికి తోడుగా నిలిచిన పిన్ని, చిన్ను, సన్నీలకు శుభాకాంక్షలు. హ్యాపీ రిటైర్మెంట్ డే బాబాయ్. ఆల్ ద బెస్ట్. Happy retirement, Tatu. We love you. Happy retirement, Tatu. We love you.